అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా లైక్ చేయాలి. మీరు యూట్యూబ్ మన ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మీరు కింద లైక్ బటన్ కొట్టడం వలన యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే హోమ్ స్క్రీన్లో మన వీడియో ఉంటుంది. సో దానివలన కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన కొత్త వాళ్ళు 4-5 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఆల్గారిథం ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తుంది. ఏ వీడియోకి వ్యూస్ వస్తాయి, ఏ వీడియోకి వ్యూస్ రావు అనేవి కూడా ముందుగానే తెలుస్తాయి మనకి. సరే, వ్యూస్ అనే సంగతి పక్కన పెడితే మనం ఏదైతే ఉపయోగం అటువంటి వీడియోస్ మాత్రమే మన ఛానల్లో చేస్తాం. ప్రభుత్వానికి సూచనప్రాయంగా ఉంటాయి, విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మనకి గంజాయి ఎక్కువ అవుతుంది. మన రాష్ట్రంలో విపరీతంగా గంజాయి కల్చర్ పెరుగుతుంది. ఎక్కడికక్కడ ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపించారు, వైసీపీ గంజాయి కల్చర్ పెంచేసిందని. మరి వీళ్ళు కూడా ఈ 100 రోజుల్లో ఏం చేశారు? సో గంజాయి మొత్తం వదలట్లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారు. నిన్న ఉదాహరణలతో సహా ఎక్కడెక్కడ దొరుకుతుంది అనే ఉదాహరణలతో సహా ఒక వీడియో చేశాను. దానికి పెద్దగా వ్యూస్ రాలా, ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఎవరు పట్టించుకోరు. సరే, వ్యూస్కి సంబంధం లేకుండా కీలకమైన అంశాలు, కీలకమైన సబ్జెక్టులు మన ఛానల్లో ఎప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈనాడులో చూసుకుంటే, పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పునరుత్పాదక విద్యుత్ రంగంలో 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఆకర్షిస్తాం, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ఐఈసీ కింద నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాలు: సౌర విద్యుత్తు 78.50 గిగావాట్లు, అంటే 78.5 గిగావాట్లు, పవన విద్యుత్తు 35 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజీ 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ 1.5 MMTPA, ఇథనాల్. ఇట్లా పునరుత్పాదక విద్యుత్ రంగంలో అంటే సౌర విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ ఇట్లాంటివి మీరు అంటే ఆ పెట్టుబడులతో వస్తే మేము రాయితీలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మీకు సౌర విద్యుత్ మీద ఇంకొంచెం డీటెయిల్స్ తెలియడానికి నెట్ క్యాప్ అని ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా నెట్ క్యాప్ ఆఫీసులు ఉంటాయి. దాని పేరు నేను పూర్తి పేరు మర్చిపోయాను. సో నెట్ క్యాప్ అని ప్రతి జిల్లాలో కూడా ఆఫీసులు ఉంటాయి. వీలైతే ఆఫీసులు విజిట్ చేయండి, లేదా వెబ్సైట్ ఒకటి విజిట్ చేయండి. దీని మీద స్టడీ చేయండి. అంటే నేను చెప్తే చాలామంది నన్ను అడిగారు, అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది, దీనిలో చేయాలంటే ఏం చేయాలి, సోలార్ ప్లాంట్లు పెట్టాలంటే ఏం చేయాలి, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలని నన్ను అడిగారు. ఇటువంటివి ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం మంచిదన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు గూగుల్లో స్టడీ చేయాలి, లేదంటే ఎక్కడైనా ప్లాంట్లు ఉంటే నేరుగా విజిట్ చేయడం మంచిది. ప్రభుత్వం కూడా, ముఖ్యంగా చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా 2014 నుంచి 19 మధ్యలో కూడా ఆయన ఎక్కువగా సోలార్ విద్యుత్ని ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు కూడా సోలార్ విద్యుత్ని ప్రమోట్ చేస్తున్నారు. అటు కేంద్రం కూడా సోలార్ విద్యుత్ని ప్రమోట్ చేయడానికి సూర్యఘర్ అని ఇదని కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అయితే దీనిలో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రాయితీల విషయంలో కూడా ఆ రూపొందించిన విధివిధానాలు ఏవి సక్రమంగా లేవు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా దీన్ని ప్రమోట్ చేస్తున్నా పూర్తి స్థాయిలో చేరట్లేదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళట్లేదు. దానికి కారణం ఏంటంటే అందులో రాయితీ విధానాలు అవి బాగలేవు, ప్రోగ్రామ్స్ కూడా బాగలేవు అన్నమాట. అందులో పెట్టిన రూల్స్ బాగలేవు, అప్డేట్ అవ్వట్లేదు ఎప్పటికప్పుడు. సో మొత్తానికి నిన్నైతే గుజరాత్లో జరిగింది ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశం జరిగింది. దానిలో చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలను ఈనాడులో బ్యానర్ వేశారు. తర్వాత అత్యంత కీలకమైన వార్త పక్కన మనం చూడొచ్చు. జత్వానీ అరెస్టుకు ఆదేశించింది పిఎస్ఆర్ఏ. జనవరి 31న కాంతిరాణను నన్ను సీఎంఓకి పిలిచారు. అక్కడే వ్యూహరచన, ఆపై ముంబై ప్రయాణము. పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాతే కాదంబరిపై కేసు. విశాల్ గున్ని 3 పేజీల లిఖితపూర్వక వాగ్మూలం. నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు. యాక్చువల్లీ
ఆ ముగ్గురు ఐపీఎస్లో విశాల్ గున్ని మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అందరికీ కూడా. ఆయన కొంత మంచి పేరు ఉంది. సో ఆయన ఓపెన్ అయిపోయాడు, నాకేమీ సంబంధం లేదు, నన్ను పలానా వ్యక్తి సీఎంఓకి పిలిచి ఆదేశాలు ఇచ్చారు, నన్ను పలానా వ్యక్తి పంపించారు, సో ఉన్నతాధికారులు ఏం చెప్తే అదే నేను చేయాలి కాబట్టి నేను అదే చేశాను అని చెప్పి అక్కడ జరిగిన కుట్ర మొత్తం, ఆ దరిద్రగొట్టు పనులన్నీ కూడా ఆయన ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందనేది లిఖితపూర్వకంగా 3 పేజీల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయాలని అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తాతాను నన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి ఈ మేరకు మౌఖికంగా చెప్పారు. అనుసరించాల్సిన వ్యూహమంతా అక్కడే వివరించారు. ఆ సమయానికి జత్వానీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేసు నమోదు కాలేదు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానీ ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టాము అని అప్పటి విజయవాడ డీసీపీ ఈ అక్రమ కేసు వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. ఇంకేం కావాలి, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన. ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదవుద్దని జనవరి 31నే మేము ప్లాన్ చేశాము, అంటే అంతా ప్రీ ప్లాన్డ్ జరిగింది, దీని అంతటికీ కారణం సో అండ్ సో వ్యక్తులు అని చెప్పి విశాల్ గున్ని ఓపెన్గా చెప్పేశారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఆయన అంటే సరెండర్ అయినట్టు మేబీ. ఆయనకి ఇంకా కొంతమంది వంత పాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అతన్ని అరెస్ట్ చేశారు అది ఇది అంటాడు. అతనే ఓపెన్ అయిపోయాడు, ఏం తప్పు చేసామో ఎలా తప్పు జరిగిందో అతనే చెప్పేశాడు. ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి అతనికి తెలీదా 2వ తేదీన ఫిర్యాదు వస్తే జనవరి 31న దాని మీద ప్లాన్ చేయడం ఏంటి, ఇది ఎంత ప్రీ ప్లాన్డ్. తర్వాత అదే బ్యానర్ వార్త ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, ఇదిగోండి. జత్వానీ కేసులో వకీల్ సాబ్ కదా, సేమ్ టు సేమ్ సీన్, జెట్ స్పీడ్పై సూపర్ పోలీస్ సూపర్ స్టోరీ, అంత పెద్ద సార్ చెప్పారని ఏదైతే అది అయిందని వెళ్ళారట. విచారణలో విశాల్ గున్ని వివరంతో కొత్త విషయాలు వెలుగులోకి. అది అంత పెద్ద ఆయన ఇంటెలిజెన్స్ చీఫే చెప్పేసరికి సరే ఏదైతే అదే అయిందని మేము వెళ్ళాము అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది మొత్తం ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబుల సన్నివేశాలను గుర్తుకు తెచ్చింది. 3 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో జత్వానీ కేసులో నిజం చేసి చూపించారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని కథ నడిపించారు అని చెప్పి మొత్తం ఈ వ్యవహారం అంతా రాశారు. తాడేపల్లి సీఎం ఆఫీసులో స్క్రిప్టు రక్తి కట్టించిన పిఎస్ఆర్ రాణా గున్ని, ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోనే ముంబై ఫ్లైట్ ఎక్కిన గున్ని, తాజాగా ఉన్నతాధికారి విచారణ జనవరి 31న తాడేపల్లికి రావాలని ఫోన్ రావడంతో రానాతో వెళ్ళే సినీ నటిని అరెస్ట్ చేయాలన్నారు. ఏమీ ఆలోచించకుండా వెళ్ళా గున్ని, కాదంబరి అక్రమ అరెస్టు వేధింపులు జగన్ సన్నిహితులను కాపాడేందుకే అని చెప్పి ఇచ్చారనమాట. అలాగే జత్వానీ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయ జోక్యం, ధనబలంతోనే వేధింపులు, ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు మానవ హక్కుల ఉల్లంఘనే, కేసు నుంచి బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకే నా కుటుంబంపై కేసు, విద్యాసాగర్ ఫిర్యాదు పూర్తిగా కట్టు కదా ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో జత్వానీ. ఇప్పుడు ఆమె మీద సింపతి ఉంది కాబట్టి ఆమెను మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఏం చేసినా సరే ఆమెకు సాఫ్ట్ కార్నరే ఉంటుంది అనమాట. సో ఒక పెద్ద పారిశ్రామికవేత్తను అంటే జిందాల్ను కాపాడేందుకు తన మీద కుట్ర పన్నారు అని ఆమె చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం జిందాల్ జోలికి వెళ్ళట్లా. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది అంతటికీ కారణం జిందాల్. కానీ ఈ ప్రభుత్వం జిందాల్ జోలికి వెళ్ళట్లా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త, అతని జోలికి వెళ్ళారంటే మాత్రం మొత్తం కథ అడ్డం తిరుగుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓన్లీ ఐపీఎస్ల జోలికే వెళ్తున్నారు. అంటే ఆంధ్రజ్యోతిలో ఇది కూడా వేశారు. అలాగే మొన్న ఐటీ, నేడు గ్రీన్ ఎనర్జీ, హరిత ఇంధన విప్లవం మొదలైంది చంద్రబాబు. క్లీన్ ఎనర్జీతో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, క్లీన్ ఎనర్జీ గ్లోబల్ వర్సిటీ స్థాపిస్తాము, 2030 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనము, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెస్తాము, ప్రజలకు చౌకగా కరెంటు ఇవ్వచ్చు, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు, నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ, కంపెనీలకు దీని ద్వారా సహకరిస్తాము, ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తాము, ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడు, ప్రతి 4 భారత నిపుణుల్లో ఒకరు తెలుగోడు, సీఎం గాంధీనగర్ సదస్సులో ప్రసంగం. సో ఇదిగోండి ఈ గ్రీన్ ఎనర్జీ మీద ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లో వేశారనమాట, గుజరాత్లో జరిగిన సదస్సు. సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో సేమ్ ఇవే ఆర్టికల్స్ బ్యానర్లో అటు ఇటు వేశారు. తర్వాత రామకృష్ణ హయాం వివాదాల మయం, రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలుగా ఫీజులు పెంపు, దశాబ్దాల నాటి ఉత్తర్వులు తిరగదోడి మరీ బాధుడు, ఈ స్టాంపింగ్ విధానం అమల్లో గందరగోళం. సో ఇప్పుడు
ఐజీ రిజిస్ట్రేషన్లు శాఖ ఐజీ ఉన్నారు కదా రామకృష్ణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ, పాపం ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి కేసును వెంటాడి వేధించి ముందుండి నడిపించింది ఆయనే. మరి ఈనాడికి ఆ లోపల ఆ బాధ ఉంటుందిగా, ఆ ఆవేదన ఉంటుందిగా, ఆ కసి ఆ కోపం ఉంటుందిగా. సో అందుకే ప్రతిరోజు కూడా రామకృష్ణ మీద రాస్తున్నారు. అయితే రాసేవి అబద్ధాలని నేను చెప్పను, నిజాలు వెలికి తీసి మరీ రాస్తున్నారన్నమాట. ఎందుకంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో గతంలో జరిగాయి ఈ వ్యవహారాలన్నీ జరిగాయి. సో ఆ తప్పుల వెనుక ఉన్నది రామకృష్ణే అనేది ఈనాడు వాదన. వైకాపా నేతల సిఫార్సులతో డిప్యుటేషన్లు, రిజిస్ట్రేషన్ శాఖలోని డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీలు సబ్ రిజిస్ట్రార్లకు డిప్యుటేషన్లు వేస్తుంటారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి వీరే డిప్యుటేషన్ ఆర్డర్లు జారీ చేస్తారు. వైకాపా నేతల సిఫార్సులతో రామకృష్ణ ఐజీ హోదాలో నేరుగా సుమారు 50 మందికి డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. సో అది కూడా నిబంధనలకు విరుద్ధం. అట్లా రామకృష్ణ గారిని ఈనాడు వెంటాడుతుందన్నమాట. తర్వాత మధ్యతరగతికి శుభవార్త. ఎంఐజీ లేఅవుట్లో డబ్బు చెల్లించిన వారందరికీ ఫ్లాట్లు, మిగిలిన వారి నుంచి వాయిదా మొత్తం వసూలు, స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం. పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల సొంతింటి కల సాకారం కానుంది. గత వైకాపా ప్రభుత్వం ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాయిదా మొత్తాలు చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగించనుంది. మిగతా దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి ఫ్లాట్లు కేటాయించనుంది. సో గతంలో వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఎంఐజీ లేఅవుట్లు అంటే పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి వాళ్ళకని ఇచ్చారు కదా, చాలా చోట్ల లేఅవుట్లు వేశారు కదా, వాటిని ఈ ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయం తీసుకుందన్నమాట. తర్వాత లోపల పేజీ, సరిగ్గా తింటున్నారా, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడైన మనిషోయ్ అన్నారు గురజాడ. అలాగని ఏదంటే అది ఎంతంటే అంత తినేస్తే సరిపోదు. పాపం ఇప్పుడు మితంగా తక్కువ తింటున్నాం. ఒకప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. తినాలి, ఎంతైనా తినాలి, ఎక్కువ తినాలి, కానీ ఇప్పుడున్న తిండ్లు ఎక్కువ తినకూడదు. రోజుకి ఎంత, ఏం తినాలి, మరి తింటున్నామా అని రకరకాలుగా ఈనాడులో ఒక హాఫ్ బీట్ వార్త, ఒక మంచి వార్త రాశారు. ఇది సంగతి. కార్టూన్ చూడండి. జత్వాని అక్రమ అరెస్ట్ కేసులో 3 ఐపీఎస్లపై వేటు. మీరు వాదార్చాల్సిన వ్యక్తుల జాబితాలో వీరిని కూడా చేర్చనా సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి అసిస్టెంట్. ఈ 3 ఐపీఎస్ల మీద కేసులు వచ్చాయి కాబట్టి వాళ్ళని కూడా మీరు వాదారుస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పనేం లేక ఎవరి మీద కేసులు వస్తే వాళ్ళని వాదార్చడానికి వెళ్తున్నారు కదా. సో అందుకే మీరు వాదార్చాల్సిన లిస్టులో వీళ్ళని కూడా చేర్చాలని అడుగుతున్నారు. సెటైర్ అనమాట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కనిపిస్తున్నారంటే వీళ్ళకి, నాకు తెలిసి సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఒక పొలిటీషియన్ మీద ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయంటే అది కేవలం జగన్ గారి మీద. దానికి కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. ఆయన మాట, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన సీన్స్, రకరకాలుగా ప్రతి చోట కూడా ఆయన అలా దొరికిపోతారు, అనుకోకుండా దొరికిపోతారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన పిఠాపురం వెళ్తే మొన్న ఏదో ఒక అమ్మాయిని రమ్మని పిలిచారు కదా, అది బాగా ట్రోల్ అవుతుంది. అలాగే వరదల్లో విజయవాడలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ట్రోల్ సబ్జెక్ట్ దొరుకుతుంది, ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు. తర్వాత రోజుకు 100కు పైగా గుంజీలు, 3 రోజులుగా ఇదే తంతు. రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అమానవీయత, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆడెవడ మనిషా గాడిద చూడండి. రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీ అంటే ఒక 16-17 సంవత్సరాల వయసులో పిల్లలు ఉంటారు. వాళ్ళనేమో రోజుకు 100కు పైగా గుంజీలు తీయించారంట అక్కడ ప్రిన్సిపల్. ఇలాంటి పశువులకు ఎందుకు ఇస్తారో పోస్టింగ్లు నాకు అర్థం కాదు. ప్రిన్సిపల్గా ఉంటే ఆ పిల్లల మీద కనీసం జాలి లేకుండా, మానవీయత లేకుండా, అరే మనుషులే కదా, పిల్లలే కదా అని ఏదో తప్పు చేస్తే ఒక 20 గుంజీలు తీయించవచ్చు, ఒక 25 వరకు తీయించవచ్చు. మ్యాక్సిమం 25 వాళ్ళ కెపాసిటీ ఆ వయసులో. 100 గుంజీలు అంటే వాళ్ళు ఏమో జిమ్ ట్రైనర్స్ అనుకున్నారండి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మీద వదిలిపెట్టకూడదు ఈ ప్రిన్సిపల్స్ని. తర్వాత త్వరలో విశాఖ రైల్వే స్టేషన్కి శంకుస్థాపన, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు ప్రారంభం. సో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చేస్తుంది, తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం ఆగదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు రావాల్సిన ముడి సరుకు మాత్రం రాదు.
అక్కడేవో చాలా రాజకీయాలు జరుగుతున్నాయిలే. తర్వాత 19 నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్ అందుబాటులోకి పోర్టల్ యాప్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు. ఇసుక దారి మళ్ళకుండా ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా. ఇసుక విషయంలో నాకెందుకో వీళ్ళు ఫ్రీ 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 అంటారే కానీ రేట్లు పెరిగిపోతున్నాయి. అనుకోకుండా తెలియకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇసుక విషయంలో ఇసుక విధానంలో ప్రభుత్వం వ్యవహారం సరిగ్గా లేదు. ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా ఉన్న అధికార పార్టీ నాయకుల అవినీతులు ఆగట్లేదు. కాబట్టి ఇసుక రేటు పెరిగిపోతుంది రాను రాను. గత వారం 1500కి ట్రక్ వస్తే ఇప్పుడు 2800 కట్టాల్సి వస్తుంది. నేనే సాక్ష్యం. ఏమనంటే దొరకట్లేదు అంటారు, తర్వాత చాలా రీజన్స్ చెప్తున్నారులే. తర్వాత ఇంజనీర్లకు అడ్డగోలుగా అడ్హక్ పదోన్నతులు, సెలవు రోజుల్లోనూ జాబితాలు తయారు చేసి ఆమోదం. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు. కౌలు చెల్లింపుపై రాజధాని రైతుల హర్షం. కౌలు వాళ్ళకి 400 కోట్లు ఎంతో కౌలు ఇచ్చారనమాట. సో అందుకని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారంట. తర్వాత చైనా జైల్లో ఉన్న మా బిడ్డలను కాపాడండి, కేంద్రానికి వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి, న్యాయం చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఓకే. బాణాసంచా తయారీ ఇంట్లో పేలుడు, 8 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. అమలాపురంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బాణాసంచా తయారు చేసే ఇంట్లో భారీ పేలుడు చోటు చేసుకుందంట. తర్వాత నేటి నుంచి ప్రజావేదిక పునఃప్రారంభం, వినతులు స్వీకరించనున్న మంత్రులు ఎమ్మెల్యేలు. సో ఇన్నాళ్ళు వరదల కారణంగా ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇవాళ నుంచి కూడా ప్రజావేదిక మళ్ళీ పునఃప్రారంభం కాబోతోంది. ఎవరికైనా సమస్యలు ఉంటే వీలైతే ఈ ప్రజావేదికలో ఫిర్యాదు ఇవ్వండి. తర్వాత 3 ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ఓకే. దండికుటీరులో చంద్రబాబు ప్రధాని సూచన మేరకు సందర్శన. గుజరాత్లోని గాంధీనగర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన దండికుటీరును సోమవారం సందర్శించి అక్కడ మొత్తం చూసి అక్కడ కొన్ని ఆయన అభిప్రాయాన్ని రాశారనమాట. దేశాన్ని విభజించే కుట్ర, సమైక్యత సమగ్రతలపై విష ప్రచారమే విద్వేషుల లక్ష్యం, ప్రధాని మోదీ వ్యాఖ్యలు. అమరావతిలో చుక్క నీరు నిలవనివ్వం, కాలువలను డిజైన్ చేశాం, 6 రిజర్వాయర్లు నిర్మిస్తాం, కృష్ణాకు 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకునేలా కరకట్ట రోడ్డు నిర్మాణం. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అంటే నేను అంటున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేయండి. నారాయణ గారిది ప్రతిరోజు ఒక వార్త వస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు వస్తుంది. నిన్నే ఇంటర్వ్యూలు వచ్చాయి, అంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది. అమరావతికి సంబంధించి, అమరావతి డిజైన్లకు సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్త వస్తుంది. కానీ దానికి తగ్గట్టు ఇంప్లిమెంటేషన్లు మాత్రం ఉండవు. ఇంప్లిమెంటేషన్లు ఎప్పుడో జరుగుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నానని కాదు. నేను గతంలో ఈనాడులో పనిచేశాను కదా, 2014 నుంచి 19 వరకు డైలీ చదివితే ప్రతిరోజు నారాయణ గారికి సంబంధించి వార్తలు వచ్చాయి. పోనీ ఏమైనా అవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయంటే ఇంప్లిమెంట్ అయ్యేవి కాదు. అంటే ఆయన మీడియా లైజనింగ్ అలా ఉంటుంది అనమాట. ఆయన టీం, ఆయన పిఆర్ఓ, ఆయన టీం మీడియాతో లైజనింగ్ అలా ఉంటుంది. రోజు ప్రెస్ నోట్లు పంపించడం, వీళ్ళు రాయడం, కానీ అక్కడ మాత్రం ఉండదు. ప్రతిరోజు మనం నిన్నటి నుంచి నిన్న ఇంటర్వ్యూలు వచ్చాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిట్లో కూడా నారాయణ గారి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఈరోజేమో ఒక వార్త వచ్చింది, అమరావతిలో చుక్క నీరు నిలవనేమో, కాలువలను డిజైన్ చేసాం, 6 రిజర్వాయర్లు నిర్మిస్తాం, కృష్ణాకు 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకునేలా కరకట్ట రోడ్డు నిర్మాణం. పురపాలక శాఖ మంత్రి నారాయణ. మంచిదే, బాగానే ఉంది. తర్వాత నేనే వస్తా, సందేహాలు తీరుస్తా, పూలింగ్ కోసం రైతులు భూమి పత్రాలు తీసుకుంటా, పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఇట్లా ఇచ్చారు కదా. సో ప్రతిరోజు చూద్దాం. తర్వాత లోకేష్ మాట ఇచ్చారు, నెరవేర్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు. సో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకి ఒక శిలాఫలకం ఆవిష్కరించారు. అందులో ఫస్ట్ 100 కిలోమీటర్ల శిలాఫలకం ఇది. బంగారుపాళ్యంలో, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సో దాన్ని 19వ తేదీన ప్రారంభించబోతున్నారన్నమాట. అక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటైంది, యంత్రాలు కూడా వచ్చాయి. అది అలాగే ఆయన ఇచ్చిన 2వ హామీ కూడా 100 రోజుల్లోగా నెరవేరుస్తామన్నారు. అది ఒకసారి నెరవేరిస్తే మంచిది. కార్వేటి నగరంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, అది కూడా 100 రోజుల్లోనే చేస్తామన్నారు. కాబట్టి 100 రోజులు అవుతుంది కాబట్టి అది కూడా వీలైనంత త్వరగా చేస్తే మంచిది.
ఇదిగోండి రోజుకు 100కు పైగా గుంజీలు క్రమశిక్షణ పేరుతో అమానవీయత. తర్వాత అది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే చంద్రబాబు సర్కార్ నిర్వాహకంతో ఆగిన కొత్త మెడికల్ కాలేజీలు టాప్లో కట్ ఆఫ్. నీట్ స్కోర్ 600 దాటిన ఈసారి నిరాశ. కన్వీనర్ కోట తొలి కౌన్సిలింగ్లో దక్కని సీటు. గతేడాది 563 స్కోర్కే ఎంబీబీఎస్ సీటు. 5 కొత్త మెడికల్ కాలేజీలు 750 సీట్లు అదనంగా రావడమే కారణం. ఈ దఫా మంచి ర్యాంక్ సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రక్తహస్తం. పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన. వైద్య విద్య కళలతో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్న వారిలో నిస్పృహ. మెడికల్ కళాశాలల విషయంలో నిజంగానే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. ఈ ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకుంటోంది. మెడికల్ కాలేజీల విషయంలో సాక్షి రాసిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు కూడా స్టడీ చేయండి. స్టడీ చేయాలి అంటే టీడీపీ సోషల్ మీడియాలో వచ్చినవి పట్టించుకోవడం కాదు. నిజంగా మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది. నేను కూడా మెడికల్ కాలేజీల మీద సెపరేట్ వీడియో చేశాను, వీలైతే చూడండి. మెడికల్ కాలేజీలు మొత్తం 17లో 5 నిర్మాణం పూర్తయింది. 5 నిర్మాణం పూర్తయింది, క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 5 95% వరకు కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ 5% ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయొచ్చు కొంత నిధులు వెచ్చించి. కానీ ఈ ప్రభుత్వానికి దానికి డబ్బులు పెట్టాలని మనసు లేదు కాబట్టి చేయట్లేదు. సో మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వ వైఖరి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి బాగోలేదు. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పట్లా. వాళ్ళు పూర్తి చేయలేదు, వాళ్ళు ఆ నిధులు ఖర్చు పెట్టారు. ఏ నిధులు ఖర్చు పెడితే ఏముంది? బిల్డింగులు కట్టారు కదా, మిగిలింది మీరు పూర్తి చేయొచ్చుగా. సో మెడికల్ కాలేజీల విషయంలో ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు. తర్వాత ప్రభుత్వ స్కూల్ పిల్లలపై ఎందుకు వివక్ష? సిబిఎస్ఈ బోధన రద్దుతో పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ విషయంలో మాత్రం సాక్షిలో రాసిన తప్పులు వైసీపీ విధానమే తప్పు. ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీ విధానాలు తప్పు, సిబిఎస్ఈ విషయంలో వైసీపీ విధానాలు తప్పు. ఎందుకంటే ఉన్న పలంగా 10th క్లాస్ విద్యార్థులకి సిబిఎస్ఈ తీసుకొచ్చేసి మీరు సిబిఎస్ఈలో ఎగ్జామ్స్ రాసేయండి అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వద్దా? సిబిఎస్ఈ అనేది పునాదుల దశ నుంచి ఉండాలి. 10వ తరగతిలో సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాయాలి అంటే 6వ తరగతి నుంచి సిబిఎస్ సిలబస్ చదవాలి. అది ఏ విద్యార్థికైనా మంచిది. అలా కాకుండా సడన్గా వాళ్ళు 10వ తరగతిలో 9వ తరగతి వరకు స్టేట్ సిలబస్ చదువుతారు. 10వ తరగతి వచ్చేసరికి సిబిఎస్ఈ సిలబస్ పెట్టేసి మీకు ఇందులోనే బోధన ఉంటుంది, దీనిలోనే మీరు ఎగ్జామ్ రాయండి అంటే ఎలా రాస్తారు? తప్పు కదా అది. పోనీ ఏమైనా టీచ్ చేసే ఉపాధ్యాయులు ఏమైనా సిబిఎస్ఈలో చదువుకొని వచ్చి సిబిఎస్ఈ ఆ నైపుణ్యాలు వాళ్ళలో ఉన్నాయా? లేవు. కాబట్టి బలవంతంగా సిబిఎస్ఈ రుద్దింది గత ప్రభుత్వం. టోఫెల్ కానీ సిబిఎస్ఈ కానీ ఇవన్నీ కూడా బలవంతంగా రుద్దారు. వాళ్ళ పేరు కోసం, వాళ్ళ సెల్ఫ్ డబ్బాల కోసం రుద్దారు. దానికి ఈ ప్రభుత్వం ఆలోచించి సిబిఎస్ఈ విధానం కరెక్ట్ కాదు, 6వ తరగతి నుంచి సిబిఎస్ఈ ఉండాలి, కాబట్టి మేము ఆలోచించుకొని ఒక విధానం తీసుకొచ్చి 6th క్లాస్ నుంచి కూడా సిబిఎస్ఈని ఇంప్లిమెంట్ చేస్తాము, ఇప్పటికిప్పుడు అంటే కుదరదని చెప్పి ఈ ప్రభుత్వం సిబిఎస్ఈ ఆ 75,000 మంది విద్యార్థులు ఎవరైతే ఆందోళన పడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు సిబిఎస్ఈని రద్దు చేసి స్టేట్ సిలబస్ ఇచ్చింది. సో ఈ ప్రభుత్వ నిర్ణయం మంచిది. వీళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లో కూడా అంతా కూడా తప్పులే అవన్నీ. పేద పిల్లలకి ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా, వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి? ఇదిగో సిబిఎస్ఈ వద్దని అక్కడ తల్లిదండ్రులే కోరుతుంటే వీళ్ళేమో పేద పిల్లలు ఇది ఏంటిది వైషమ్యాలు రెచ్చగొట్టేలా రాస్తారనమాట. వివాదాలు వైషమ్యాలు రెచ్చగొట్టడమే వీళ్ళ పని. ఈ సిబిఎస్ఈ విషయంలో మాత్రం వైసీపీ తప్పు. వైసీపీ వాళ్ళు వాదన అడ్డగోలు వాదన. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రుల అభిప్రాయం ఏంటంటే సిబిఎస్ఈ వద్దు అని. సిబిఎస్ఈ ఉండాలి. ఎప్పటి నుంచి ఉండాలి? 6th క్లాస్ నుంచి ఉండాలి, లేదా 7th నుంచి అయినా ఉండాలి. అలా కాకుండా సడన్గా 10thలో సిబిఎస్ఈ పెట్టేసి మీరు అది రాయండి అంటే తప్పు. సో అందులో వైసీపీని తప్పు పట్టచ్చు మనం. తర్వాత అమలాపురంలో విస్ఫోటం. మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏంటి? 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేతన బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చారు. ఈ 100 రోజుల్లో ఏం చేశారని అంటే రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చారు. ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతున్నారు, గత ప్రభుత్వ పాపాలను కూడా మాట్లాడగలుగుతున్నారు. అది ఒక్కటి చాలు. ఇంతకుముందు ఆ స్వేచ్ఛ లేదు. ఇంతకుముందు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి కొడతారో, ఏం మాట్లాడితే ఎవరు వచ్చి కేసు పెడతారో, ఏం మాట్లాడితే ఎవరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి గుండు గీసేస్తారో అనే భయం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ భయం లేదు. ప్రపంచ బ్యాంకు వద్దన్నది అయినా అమరావతి రాజధాని.
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అయినా ఇక్కడే నిర్మిస్తాం, నవంబర్లో పనులు ప్రారంభిస్తాం, ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు కాలువలు నిర్మిస్తాం, నెదర్లాండ్ టెక్నాలజీ ఉపయోగించి అమరావతిలోని వాగులు కాలువలపై రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పి నారాయణ గారు చెప్పిన దాన్ని సాక్షిలో ఇలా వేశారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీలో ఏపీ నెంబర్ 1. అదే గుజరాత్లో జరిగిన మీటింగ్ ఏమో సాక్షిలో ఇలా రాశారు. తర్వాత సామాన్య భక్తులను పట్టించుకోరా, క్యూ లైన్లో ఆదివారం నుంచి వేచి ఉన్న శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు, అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయలేదు, దేవాదాయ శాఖ మంత్రిపై ఆనంపై భక్తులు ఫైర్ అంట. ఓకే. తర్వాత కార్మిక నేతలే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి. తాలి ఒకరితో కట్టించుకొని సంసారం మరొకరితో చేసే వెధవులు యూనియన్ నాయకులు. యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోలేము. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. అబ్బో ఏంటి ఇలా మాట్లాడాడు ఈయన? ఈ వీడియో నేనైతే చూడలేదు. ఆయన మాట్లాడిన ఎంతవరకు వాస్తవమో చూడాలి. తర్వాత జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు. తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని సహాయకురాలు ఫిర్యాదు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాల్సిందిగా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశం. సో జానీ మాస్టర్ ఇదే కాదు, ఇదే మొదటి కేసు కాదు ఆయన మీద. గతంలో కూడా 2015-16లో కూడా ఆయన మీద కేసు నమోదైంది, ఇలాగే లైంగిక వేధింపుల కేసు. అప్పుడు కూడా ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా మారలేదేమో. సో మళ్ళీ సేమ్ అనమాట. తర్వాత గగనయాన్ పైనే గురి, మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్తలు. ఓకే. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ చెప్పుకున్నాము. తర్వాత నారాయణ గారి వార్తలు బ్యానర్లో వేశారు. రాజధాని నిర్మాణాలు సేఫ్, కాంక్రీటు ఐరన్ దృఢత్వం ఓకే, హైకోర్టు ఐఏఎస్ ఎన్జీఓల భవనాలు బాగున్నాయి, సిఆర్డీఏకు హైదరాబాదు చెన్నై ఐఐటి నిపుణులు నివేదిక, ఊపిరి పీల్చుకుని సిఆర్డీఏ. సో అవన్నీ కొనసాగిస్తారు. తర్వాత అమరావతి సురక్షితము, రాజధానిలో చుక్కనీరు లేకుండా అదే నారాయణ గారి ఇంటర్వ్యూ ఒకటి అక్కడ వేశారన్నమాట. తర్వాత 15,000 గతం మరిచావా జగన్, 2019లో అధికారంలోకి వచ్చాక 7 నెలలకు అమ్మఒడి అమలు, ఇప్పుడు 3 నెలలకే ఇవ్వలేదని గొగ్గోలు. గతంలో 4 సార్లే అమ్మఒడి జమ, ఒక ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్, ఇచ్చిన దానిలోనూ ఏటా అనేక కోతలు, కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం, గతం మరిచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు. ఇది కదా కరెక్టే కదా. వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర పని చేయట్లా, వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండట్లా. మాట్లాడితే అమ్మఒడి అంటారు, తల్లికి వందనం అంటారు, సంక్షేమ పథకాలు మోసం చేశారంటారు. ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక 6-7 నెలలు చూడాలి. గతంలో వాళ్ళు కూడా 6 నెలల తర్వాతే సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించారు. ఈ విషయంలో వైసీపీ వాళ్ళు నిజంగా గొర్రెలే. కొంతమంది అడ్డగోలుగా మాట్లాడతారు. సూపర్ సిక్స్ ఏది, తల్లికి వందనం ఇవ్వలేదు, తల్లికి వందనం ఇస్తారయ్యా. 3 నెలలుగా అయింది, ఇంకో 3 నెలలు చూడండి, జనవరి వరకు చూడండి. అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం, ప్రశ్నిద్దాం. వైసీపీ మరీ అంటే అడ్డగోలుగా వాదిస్తారు అంతే. నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తారు, మరీ బ్లైండ్గా అడ్డగోలుగా వాదిస్తారు, కళ్ళు మూసుకుపోయి వాదిస్తారు, మాట్లాడతారు. రాష్ట్రం కంటే రోతపత్రికకి ఆదాయం మెండు. 5 ఏళ్లలో జగన్ పెంచిన ఆదాయం 290 కోట్లు, జగన్ పత్రికకు దోచిపెట్టింది 300 కోట్లకు పైగానే. భారతీయ సిమెంట్స్ టర్నోవర్ 2,000 కోట్ల పైనే. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే సర్కార్ ఘనత, తలసరి ఆదాయం అనేది ప్రజల కష్టం, అది గత ప్రభుత్వ ఘనత అంటూ రోతరాతలు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే సర్కార్ ఘనత. నేను ఇదే పాయింట్ చెప్పాను. ప్రజల ఆదాయం పెరిగితే అది ప్రజల కష్టం తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదు. తలసరి ఆదాయం పెరగడం ప్రభుత్వానికి పాలకులకు సంబంధం ఉండదు. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే పాలకులకు సంబంధం. నిన్న మనం చెప్పుకున్న పాయింట్ అది. పనికొచ్చే సంస్కరణ కావాలి, ఆస్తి భద్రం అనేది భావన ప్రజలకు కలగాలి, కొనే స్థలం సరైందో లేదో వారికి తెలియాలి, పూర్తి వివరాలు ఆన్లైన్లో లభ్యం కావాలి, కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి వెసులుబాట్లతో ప్రజలకు నిజమైన ఓరట అని ఇచ్చారు. తర్వాత గ్రామ సభలు ప్రపంచ రికార్డు. గత నెల ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు జరిగాయి. వరల్డ్ రికార్డ్ యూనియన్ నుంచి ధ్రువపత్రం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో గత నెలలో ఒకేసారి గ్రామ స్థాయిలో సభలు జరిగాయి చూడండి, గ్రామ సభలు జరిగాయి కదా. సో ఆ గ్రామ సభలు ప్రపంచ రికార్డు సృష్టించాయన్నమాట. సో దానిలో మొత్తం తానే వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు. ఒక డేట్ ఫిక్స్ చేసి, ఒక ప్లాన్ ఇచ్చి, సర్పంచుల్ని, గ్రామ కార్యదర్శులను అందరికీ నిర్దేశాలు చేసి, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులను సమాయత్తం చేసి మొత్తం సక్సెస్ అవ్వడంలో ఆయనదే కీలక పాత్ర. తర్వాత జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు. ఓకే. వేసవిలో భగభగ, గాలిలో తేమ శాతం తగ్గడంతో నిప్పులు కులుమల వాతావరణం. అవును, సడన్గా పెరిగిపోయింది వాతావరణం. ఆంధ్రప్రభలో చూసుకుంటే
కరెన్సీపై కోదండరాముడు నానాటికి పెరుగుతున్న డిమాండ్. వామ్మో ఏమండి, దేవుడి ఫోటోలు కరెన్సీ మీద వేయడం కరెక్టేనా? కరెన్సీ మీద కోదండరాముడు నానాటికి. భారతీయ కరెన్సీ నోట్లపై శ్రీరాముడి చిత్రాన్ని ముద్రిస్తే దేశ ఔన్నత్యం ప్రపంచానికి తెలిసొస్తుందని ప్రధాని మోడీ దృష్టికి తెచ్చిన నిపుణులు. 2 ఏళ్ల క్రితం కేజ్రీవాల్ నుంచి ఇదే రకమైన డిమాండ్. ఈస్ట్ ఇండియా కంపెనీ 2 అణాల నాణెంపై సీతారామ భరత శత్రుఘ్న హనుమ బొమ్మలు. ఇండోనేషియా కరెన్సీ రూపాయ మీద వినాయకుడి బొమ్మ. 50 రూపాయల నోటుపై హంపి రథం, 200 రూపాయల నోటుపై సాంచి బౌద్ధ స్తూపం. ప్రస్తుత భారత కరెన్సీపై వివిధ మత చిహ్నాలు. 1000 ఏళ్ల భవిష్యత్తుకు పునాదులు. పునరుత్పాదక విద్యుత్పై భారీ ప్రణాళికలు ఇందాక చెప్పుకున్నాము. షేక్ హ్యాండ్, మాటామంతి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు. ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రత్యేక ఆకర్షణగా వారిద్దరి సంభాషణ. ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించిందని ట్వీట్లో సీఎం చంద్రబాబు. ఏమండి, వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి మిత్రులు కదా, కొన్నాళ్ళు ఉంటుంది. గత 5 ఏళ్ళు ఇదే ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఉంటేనే ఈయన ప్రధాని కుర్చీ ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయి చెప్పలేం. లాస్ట్ 5 ఇయర్స్ 2019 నుంచి 24 వరకు ఇదే వ్యక్తి ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యక్తి లేకపోతే ఈ వ్యక్తికి ఆ కుర్చీ కూడా లేదు. అలా మారుతాయి అన్నమాట. విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ అలజడి. తొలి విడతగా 100 మందికి 23 ఇంటర్వ్యూలు. ప్రైవేటీకరణకు తొలి అడుగుతో అనుమానాలు. ఓకే. కొల్లేరులో ఆకలి కేకలు. ఇంకా జలదిగ్బంధంలోనే లంకలు. చెరువులు లేవు, చేపల వేట లేదు, కూలీ పనికి దిక్కు లేదు, ప్రభుత్వ సాయం లేదు, ఎన్యూమరేషన్ కోసం ఎదురుచూపులు. ఆక్వా రైతుల గుండె చెరువు, వరి రైతు విలవెల, చిరుజీవుల అష్టకష్టాలు. అందరం కూడా విజయవాడ వరద బాధితులను పట్టించుకున్నాం, కానీ నిజంగా కొల్లేరు లంక గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా వీలైతే ఎవరైనా సాయం చేయండి, బాగుంటుంది. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం. 100 రోజుల పనితీరుపై మార్కులు. రేపో మాపో ప్రకటించనున్న సీఎం చంద్రబాబు. మంత్రుల్లో మొదలైన ఉత్కంఠ. అది మరి బయటకు ప్రకటిస్తారో లేదంటే వాళ్ళకి పర్సనల్గా ఇస్తారో తెలియదు. సో ఇదండి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.